రాజ్యం పక్కా వచ్చే కదా 7 వేల పక్కన వచ్చానా అబ్బా అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటు చేస్తాం మేము ఇటు గుద్దాల్సిన వాడు గడుగుతున్నామే అందుకే పార్లమెంట్ వేసి కరెక్ట్ గుద్దాం 7 గుద్దాలో అడగుద్దాం కాబట్టి ఇక్కడ మీరు ప్రజాప్రతినిధులు గెలవాలంటే ఇలా మెంబర్షిప్ మీ డివిజన్లలో మీ గ్రామాల్లో మీ పోలింగ్లలో ప్రతి ఇంటికి పోయి మెంబర్షిప్ చేయించాలి. ఒక్కటి గుర్తుంచుకోండి, ఎలక్షన్ల పైసలతోనే గెలుస్తామనుకుంటే పొరపాటు, పైసల వల్లనే గెలుస్తామంటే పొరపాటు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పొట్టు పైసలు సంపాదించినారు, దండుపాలెం ముట్టకి సంపాదించినారు, వాళ్ళు పైసలు గెలుస్తారు. మనం చేయాల్సింది ఏంటి అంటే ఇలా మీ ప్రాంతాల్లో మీ డివిజన్లో మీ పోలింగ్లో హైయెస్ట్ మెంబర్షిప్ చేయండి. ప్రతి ఇంటికి పోయి మెంబర్షిప్ చేయించుకోండి. వాళ్ళు ఓటేసేటప్పుడు ఏమవుతుందో తెలుసా, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇస్తా కూడా ఓటేసేటప్పుడు అరే నేను బీజేపీ మెంబర్షిప్ తీసుకున్నా కదా, ఈ కాంగ్రెస్ ఎందుకు ఓటేస్తా, బీఆర్ఎస్ కూడా ఇస్తా, ఎందుకు ఓటేస్తా, నేను వేస్తే దేనికి వేస్తా, మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు వేరే పార్టీకి ఓటేస్తారా, వేస్తారా? కాబట్టి పైసలు ఖర్చు పెట్టని ఈజీ పని ఏంటంటే మనం ప్రతి ఇంటికి పోయి అందరినీ ఒప్పించి మెప్పించి వాస్తవ విషయాలు చెప్పి మెంబర్షిప్ మీరు హైయెస్ట్ మెంబర్షిప్ చేసుకుంటే మీరు పక్కా గెలుస్తారు, హాస్పిటల్ పక్కా గెలుస్తారు. అందుకే ఇది మంచి అవకాశం, ఇది మనకు ఇది మంచి అవకాశం. మీ అందరు కూడా గెలవాలనుకున్న ఇక టైంపాస్ పోటీ చేస్తుంటే నేను ఏం చెప్పలేను, నేను కొంతమంది పోటీ చేస్తారు, టైంపాస్ పోటీ చేస్తారు కాదు, మీరు పక్కా గెలవాలి అని మీరు అనుకుంటే మీరు హైయెస్ట్ మెంబర్షిప్ మీ ప్రాంతాల్లో చేసుకుంటే మీరు పక్కా గెలుస్తారు. అడుగుతారు మరి ఎందుకు ఇవ్వాలన్న మెంబర్షిప్, ఏమి బీజేపీ మెంబర్షిప్ ఎందుకు ఇవ్వాలి చెప్పాలి అన్న. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావడానికి కారకులు మీరే. మీరు ఓటేస్తేనే ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ కూడా రామారాజ్యం రావాలి. మేము కొట్లాడినాం కానీ మాకు మీరు ఓట్లు వేయాలి, అసెంబ్లీలో పార్లమెంట్లో ఓట్లు వేసారు, సంతోషం. ఎందుకు ఓటేసారు పార్లమెంట్ అంటే ఈ దేశంని ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు చేసినటువంటి ఒక సంకల్పంతో ముందుకు వస్తున్నటువంటి ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాబట్టి మళ్ళా తిరిగి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలంటే మా పార్టీ ఇంకా శక్తివంతంగా తయారు కావాలి. ప్రపంచంలో 18 కోట్లతో అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈసారి మళ్ళా 10 కోట్లు వేసి హైయెస్ట్ ప్రపంచంలో మనం ఎవ్వరు బీట్ చేయలేదు. ఇక ఎవ్వరు ఏ ప్రభుత్వం ఏ పార్టీ బీట్ చేయలేదు. ఇలా హైయెస్ట్ మెంబర్షిప్ మళ్ళా మనం చేయబోతున్నాం, ప్రపంచంలో రికార్డు సృష్టించబోతున్నాం, దాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి ఏం చెప్పాలి అక్క అన్న, ఇలా ఇవాళ 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి కలిసిన పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అందుకే బీజేపీ మెంబర్షిప్ తీసుకోండి. Ignite your sense of adventure until you feel yourself.